హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరాస్టి కిచెన్. ఈ వీడియో రాఖీ పండుగ అయిపోయిన తర్వాత తీసిన వీడియో అండి. అయిపోయిన తర్వాత మేము బెంగళూరు వెళ్ళామండి. అలాగే వచ్చి ఒక పని విషయంగా బెంగళూరు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎలాగో వచ్చాము కదా అని చెప్పేసి మా అన్నకి అలాగే మా తమ్ముడికి ఇద్దరికి రాఖీ కట్టాలనేసి రెడీ చేసుకున్నానండి. మా అన్నకి రాఖీ కట్టాను, అలాగే మా తమ్ముడికి రాఖీ కట్టానండి. తను వచ్చేసి మా అన్న రాఖీ పండుగకి వెళ్ళిపోయి వారం అవుతుంటే ఇప్పుడు కడుతున్నావేంటి అని అంటున్నాడు. సరే పర్లేదు అన్న అని చెప్పేసి రాఖీ కట్టేసి అలాగే వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను మా తమ్ముడికి ఆశీర్వాదం ఇచ్చానండి. అలాగే వచ్చేసి ఆ పెద్ద అబ్బాయికి వచ్చేసి మా అక్క కూతురు రాఖీ కడుతుందండి. పెళ్ళి కాకముందు వచ్చేసి మనము ఎలాగైనా ఉండి మనం ఇష్టానికి అక్కడ ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనం ఇష్టానికి మా అన్నకి కానీ తమ్ముళ్ళకి కానీ అందరికి కడుతున్నామండి. పెళ్ళైన తర్వాత వచ్చేసి ఒక్క సంవత్సరమైనా కానీ వెళ్ళి కట్టడానికి వీలు పడలేదండి నాకు. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వెళ్ళడానికి అస్సలు కుదరలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయింది కదా అని చెప్పేసి మా చిన్న అబ్బాయిని ఇంట్లో వదిలిపెట్టేసి అలాగే నేను మా పెద్ద అబ్బాయిని తీసుకొని బయలుదేరి బెంగళూరుకి వెళ్ళి ఈ పని చేసుకొని వచ్చామండి. ఒక పని ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది, ఆ పని ముగించుకునేసి అలాగే శ్రావణ శుక్రవారం వచ్చేసింది. వాయినాలు ఇచ్చేసి తర్వాత వాళ్ళు ఇచ్చే వాయినం తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళానండి. అలాగే నేను వెళ్ళినందుకు అన్ని పనులు క్షేమంగా ముగించుకున్నానండి. మాకు సంతోషం అయిపోయింది. వెళ్ళినందుకు వాళ్ళకి చాలా హ్యాపీ అయిపోయిందండి. మేము వచ్చినందుకు మేము చాలా హ్యాపీ. ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి ఒక లైక్ ఇచ్చుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనండి.